వచ్చేసినటువంటి సోదరులకు నా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. ఎందుకంటే మన పక్కన ఉండే వాళ్ళని మనం సరిగా గుర్తించాలి. అటువంటి సందర్భంలో ఈరోజు మనం కర్తవ్యాన్ని మనం నిర్వహించడానికి మన వాళ్ళను కోల్పోయినటువంటి భాగ్యాన్ని వల్ల మనకు తెచ్చుకునేదానికి మీరు నిజంగా అమెరికా నుంచి వచ్చారో, లండన్ నుంచి వచ్చారో, ఇతర దేశాల నుంచి వచ్చి మమ్మల్ని ఎందుకు తప్పి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఆధ్వర్యంలో మమ్మల్ని అందరినీ కూడా ముందుకు నడిపించడానికి మీరు చేస్తున్నటువంటి రథయాత్ర నిజంగా యుద్ధానికి ముందు మాకు ఒక చేయూతనిచ్చి, ఒక స్ఫూర్తినిచ్చి ముందుకు నడిపించడానికి మేము చేస్తున్న కృషికి శిరస్సు వంచి పాదాలు. ఎందుకంటే ఈరోజు మనం భారతదేశంలోనే ఆంధ్రదేశం ఒక అత్యద్భుతమైనటువంటి రాష్ట్రం. ప్రపంచ దేశాల్లోనే మన రాష్ట్రానికి గుర్తింపు వచ్చిన దశలో ఎవరో ఒకరిద్దరు స్వార్థపరుల కోసం నిట్టన నిలవన తలుపులేసి మమ్మల్ని అందరినీ కూడా బయటకు పంపించిన ఘనత సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. ఈరోజు చూసుకుంటే మనం ఇక్కడ మా డాక్టర్ గారు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, రమేష్ రాజు గారు కానీ, యామిని గారు, కృష్ణమూర్తి గారు కానీ పెద్దలందరూ ఉన్నారు ఇక్కడ. ఎన్నో ఇప్పుడు ఆ రోజు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఈ మనం విడిపోయినటువంటి సీమాంధ్ర దేశాన్ని ప్రపంచ దేశాల్లో గుర్తి అంటే ఒక చంద్రబాబు నాయుడు తప్పితే లెక్కిస్తే ఒక చంద్రబాబు నాయుడు కనపడుతున్నారు కాబట్టి ఇంకొకరు కనపడలేదు. దానికోసం మేము కూడా ఎలక్షన్ లో నిలబడి గెలిచి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలి, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, మరో 5 హైదరాబాద్లను మనం నిర్మించుకోవాలని ఉద్దేశంతో ఈరోజు ప్రజలందరూ కూడా ఉన్నారు. ప్రజల దగ్గరికి పోతే చెప్తా ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఈరోజు ఆడబిడ్డలు కానీ ఎవరు కానీ అయ్యా చంద్రబాబు నాయుడు కావాలి, వాళ్ళ రక్షణ కావాలి, ఈ రాష్ట్రాన్ని దోచుకుంటే కాదు కావాల్సింది, ఈ రాష్ట్రాన్ని కాపాడడం కావాలని వాళ్ళందరూ చెప్తుంటే నిజంగా కూడా చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి సందర్భంలో ఇతర దేశాల నుంచి మమ్మల్ని చేయడం మా సేవలు ఇచ్చేదానికి సోదరులు అందరికీ కూడా మరొకరు హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటూ ఇక్కడ నా సోదరులు నేను మొన్ననే చెప్పా, అయ్యా ఎవరైతే నాకేం ఓకే ఈ రోజు ఈ రాష్ట్రాన్ని మనం కాపాడుకోకపోతే ఇంకా మనం బీహార్ కంటే ఇంకా ఎక్కువ ఇరుక్కుపడిపోతాం, ఎటువంటి పరిస్థితుల్లో మనకు ఇబ్బందులు ఉంటాయి అని చెప్పి చంద్రబాబు నాయకత్వాన్ని మనం బలపరచాలి. మరి ఈరోజు ఖచ్చితంగా కూడా మనం అందరం కూడా ఏకతాటి పైన